అమెరికా వాళ్ళు సడన్గా మన ఇండియాకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎంత పెద్ద ఆఫర్ అంటే అండి, మన ఇద్దరం కలిసి చంద్రుడి మీద ఒక పర్మనెంట్ ఇల్లు కట్టుకుందాం రా, అక్కడ పక్కగా స్లాబ్ వేసి పర్మనెంట్గా ఒక బేస్ క్యాంప్ రెడీ చేద్దామని డైరెక్ట్గా ఒక ఇన్విటేషన్ మనకు పంపించారు. అసలు ఈ కథ ఎక్కడ మొదలైంది? అమెరికాకి సడన్గా మన మీద ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? అసలు ఈ ప్లాన్ వెనుక ఉన్న అసలు జియో పాలిటిక్స్ ఏంటి అనేది ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అనమాట. మొన్నటికి మొన్న మన రష్యా వాళ్ళు అంతరిక్షం నుంచి మన జాతీయ జెండాను పట్టుకొని ఒక అదిరిపోయే పిక్చర్, ఒక స్పెషల్ మెసేజ్ పంపించారు కదా మనకి. ఆ దెబ్బకి అమెరికాకి ఎక్కడో గట్టిగా కాలినట్టుంది. రష్యా వాళ్ళు మనతో అంత క్లోజ్గా ఉండడం, మన జెండాని అంతరిక్షంలో ప్రదర్శించడం చూసి అమెరికా తట్టుకోలేకపోయింది. వెంటనే మరుసటి రోజే నాసా తరఫున ఇస్రోకి ఈ రేంజ్లో ఇన్విటేషన్ పంపించారు. ఇక్కడ సీన్ ఎట్ట ఉందంటే, మన ఊర్లో ఇద్దరు పెద్ద మోతుబారులు ఒకరికొకరు పడక ఈ పంచాయతీలు పెట్టుకొని ఊర్లో కాస్త క్రేజు సత్తా ఉన్న మూడో వ్యక్తి ఎవరి వైపు ఉంటే వాళ్ళకే బలమని డిసైడ్ అయ్యి ఆ మూడో వ్యక్తిని తమ వైపు తిప్పుకోవడానికి రకరకాల ఆఫర్లు ఇస్తున్నట్టుంది. ఇది ఇప్పుడు వరల్డ్ పాలిటిక్స్లో ముఖ్యంగా అండి స్పేస్ రేస్లో అమెరికా రష్యా మధ్య జరుగుతున్నది కూడా పక్క ఇదే కదా. మన ఇండియా ఎవరి వైపు ఉంటే వాళ్ళకే అడ్వాంటేజ్ ఉంటుందని ఈ రెండు సూపర్ పవర్స్ బాగా ఫిక్స్ అయిపోయి, దీనికి సంబంధించి అమెరికా రాయబారి ఒక ఆయన మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారితో ఒక సెపరేట్ మీటింగ్ కూడా పెట్టాడంట. ఆ మీటింగ్లో ఏం సీక్రెట్ ముచ్చట్లు మాట్లాడుకున్నారో కానీ బయటకు మాత్రం ఇండియా అమెరికా బంధం ఇంకా గట్టిపడాలి, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని చెప్తూ అండి ఒక ట్వీట్ కూడా వేశారు. ఆశ్చర్యం ఏమిటంటే ఆ ట్వీట్ కింద ఎవరు నెగిటివ్ కామెంట్లు పెట్టకుండా ఈ రిప్లేస్ ఆప్షన్స్ కూడా బంద్ చేసి పెట్టారు. అంటే బ్యాక్గ్రౌండ్లో మ్యాటర్ ఎంత సీరియస్గా ఎంత సీక్రెట్గా నడుస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. సరిగ్గా ఇదే టైంలో అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా ఒక సాలిడ్ అనౌన్స్మెంట్ వచ్చింది. నాసా వాళ్ళు చంద్రుడి మీద ఏదో సరదాగా వెళ్ళి ఈ పిక్నిక్ చేసుకుని ఈ టెంట్లు వేసుకుని వచ్చేయడానికి కాకుండా పక్కగా బిల్డింగ్ కట్టి రోజు అక్కడ మనుషులు ఉండేలా పర్మనెంట్ ఒక బేస్ క్యాంప్ నిర్మించబోతున్నారంట. ఆ ప్రాజెక్ట్లో మన ఇస్రో కూడా మెయిన్ పార్ట్నర్గా ఉండాలని గట్టిగా ప్రతిపాదన పెట్టారు. ఇప్పుడు మనందరికీ ఒక బిగ్ డౌట్ రావచ్చు, అసలు అమెరికాకి మన అవసరం ఏమొచ్చింది? వాళ్ళ దగ్గర కొల్లగొట్టినంత డబ్బు ఉంది, వరల్డ్ క్లాస్ టెక్నాలజీ ఉంది, నాసా లాంటి అద్భుతమైన ఒక స్పేస్ ఏజెన్సీ ఉంది. మరి అలాంటప్పుడు వాళ్ళు మన ఇస్రో వైపు ఎందుకు చూపులు చూస్తున్నారు? మనకి సైడ్ కొట్టాల్సిన అవసరం వాళ్ళకేంటి అంటే అక్కడే ఉంది అసలైన లాజిక్ అనమాట. ఈ రోజుల్లో స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అనేది ఒక్కడు ఒంటరిగా ఆడే ఆట అయితే కాదండి. ఇది ఒక రకమైన గ్రాండ్ టీమ్ వర్క్. ఎంత డబ్బు ఉన్నా ఎంత టెక్నాలజీ ఉన్నా ఒక్క దేశమే అంతరిక్షాన్ని ఏలడం అనేది ఇప్పుడు పరిస్థితుల్లో సాధ్యం కాని పని. మనం కనుక నాసా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళకి ఆర్టమిస్ అకార్డ్స్ అని ఒక అంతర్జాతీయ అగ్రిమెంట్ కనిపిస్తుంది. ఇది ఎలాంటిదంటే, మన ఊర్లో ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ వేసినప్పుడు అందులో ఈ ఫ్లాట్లు కొన్న వాళ్ళందరూ ఎలాగైతే ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యి కొన్ని పక్కా రూల్స్ పెట్టుకుంటారో, రేపొద్దున చంద్రుడి మీదకి వెళ్ళాక అక్కడ ఎవరు ఏం చేయాలి, ఎవరికి అత్యవసర పరిస్థితి వస్తే పక్కనోళ్ళు ఎలా ఆదుకోవాలి, ఒకరి సరిహద్దుల్లోకి ఇంకోరు వెళ్ళకుండా ఎలా చూసుకోవాలి, రేపు అక్కడ మైనింగ్ అని చేసి విలువైన ఖనిజాలు తీస్తే ఎలా పంచుకోవాలని ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ రాసుకున్నారు అనమాట. ఇందులో అమెరికా, ఫ్రాన్స్, జపాన్ ఇలాంటి పెద్ద పెద్ద దేశాలతో పాటు మన ఇండియా కూడా సైన్ చేసింది. కానీ ఇక్కడ ఒక వింత ఏంటంటే ఆ లిస్టులో ఎక్కడ కూడా చైనా పేరు కనపడదు. ఎందుకంటే అమెరికా వాళ్ళ చట్టాల ప్రకారమే నాసా సంస్థ చైనాతో ఎలాంటి స్పేస్ కొలాబరేషన్ చేయకూడదు. వాళ్ళకి చైనా అంటే ఒక రకమైన భయం, తమ టెక్నాలజీ ఏమైనా దొంగలిస్తారేమన్న అనుమానం కూడా. దాంతో చైనా అన్ని వాళ్ళు అసలు దరిదాపుల్లో కూడా రానివ్వరు. చైనా కూడా అమెరికా కింద పనిచేయడానికి అసలు ఒప్పుకోదులేండి. ఇక అసలు మన పొరుగునున్న పాకిస్తాన్ లాంటి దేశాల పరిస్థితి అయితే ఇంక చెప్పనక్కర్లేదు. వాళ్ళకి అంతరిక్షం కన్నా కింద భూమి మీద ఉన్న పప్పు బెల్లాల పంచాయతీ ఎక్కువ. వాళ్ళ దగ్గర స్పేస్ ప్రోగ్రామ్కి బడ్జెట్ లేదు, సరైన విజన్ లేదు. అందుకే ఆ రేస్లో ఉండే క్వాలిఫికేషన్ కూడా వాళ్ళకి లేదులే. అయితే ఇక్కడ మనం ఒక క్లారిటీ తెచ్చుకోవాలండి. ఆర్టమిస్ అకార్డ్స్ వేరు, ఆర్టమిస్ మిషన్ వేరు. అకార్డ్స్ అంటే కేవలం రూల్స్ బుక్లో సంతకం పెట్టడం. రేపు పొద్దున ఏ చిన్న చితగా దేశమైనా వెళ్ళి ఆ పేపర్ల మీద సంతకాలు పెట్టొచ్చు, దానికి పెద్ద సీన్ లేదు. కానీ ఆర్టమిస్ మిషన్ అంటే ప్రాక్టికల్గా ప్రాజెక్ట్ని నేల మీద అయినా మూన్ మీద ఎగ్జిక్యూట్ చేయడం. ఇక్కడ అసలు గేమ్ ప్లాన్ స్టార్ట్ అవుతుంది అనమాట. అమెరికా మాస్టర్ ప్లాన్ ఏంటంటే, రాబోయే 4 ఏళ్ళలో అంటే 2028 చివరిలో లేదా 2029 స్టార్టింగ్ కల్లా చంద్రుడి ఉపరితలం మీద పర్మనెంట్గా బేస్ కట్టడం స్టార్ట్ చేయాలని ఈ మిషన్ని వాళ్ళు 3 మేజర్ ఫేజులుగా డిసైడ్ చేశారు. ఫేజ్ 1 అనేది ఇప్పటి నుంచి 2029 వరకు నడుస్తుంది. ఫేజ్ 2 అనేది 2029 నుంచి 2032 వరకు ఉంటుంది. ఇంకా ఫేజ్ 3 అనేది 2032 తర్వాత అన్లిమిటెడ్గా కొనసాగుతుంది. ఈ ఫేజ్ 1 ముచ్చటేంటో కొంచెం లోతుగా చూద్దాం. ఇందులో ఇప్పటికే ఆర్టమిస్ 1 మిషన్ని నాసా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. అంటే మనుషులు లేకుండా ఒక అన్క్రూడ్ స్పేస్ క్రాఫ్ట్ని పంపించి చంద్రుడి చుట్టూ ఒక రౌండ్ తిప్పించి సేఫ్గా భూమి మీదకి తీసుకొచ్చారు. మనం ఏదైనా ఒక కొత్త బైకు లేదా కారు కొనే ముందు ఈ టెస్ట్ డ్రైవ్ చేసినట్టు అనమాట. ఇంజిన్ ఎలా వర్క్ అవుతుంది, కంట్రోల్స్ ఎలా ఉన్నాయని ఇవన్నీ చెక్ చేసుకుంటారు. ఆ తర్వాత ఆర్టమిస్ 2 రాబోతుంది. ఇందులో నాసా ఆస్ట్రోనాట్స్ని కూర్చోబెట్టి చంద్రుడి దాకా తీసుకెళ్లి అక్కడ ల్యాండ్ అవ్వకుండా కేవలం పైన ఒక రౌండ్ వేయించుకుని
సురక్షితంగా వెనక్కి తీసుకొస్తారు. వాళ్ళ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ మనుషులతో సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని చూడడానికి ఇది ఒక ట్రయల్ రన్ అనమాట. ఇక వచ్చే ఏడాది 2027లో ఈ జరగబోయే ఆర్టిమిస్ 3 అనేది చాలా చాలా క్రూషియల్. అందులో మనుషులను తీసుకెళ్లే ల్యాండర్స్ ని డైరెక్ట్ గా చంద్రుడి నేల మీదకి దించుతారు. ఆ తర్వాత ఆర్టిమిస్ 4 వస్తుంది. ఎన్నో దశాబ్దాల తర్వాత, అంటే అపోలో మిషన్ల తర్వాత మళ్ళీ మనిషి అడుగు చంద్రుడి మీద పడేది ఈ ఆర్టిమిస్ 4లోనే. ప్రపంచం మొత్తం ఈ హిస్టారికల్ మూమెంట్ కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తుందండి. ఇక అసలు సిస్లైన మాస్ డ్రామా ఆర్టిమిస్ 5తో మొదలవుతుంది. ఇక్కడే మన భారతదేశం గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తుంది అనమాట. అమెరికా ప్లాన్ ప్రకారం ఈ ఆర్టిమిస్ 5 టైంకి వాళ్ళు కొంతమంది ఆస్ట్రోనాట్స్ ని చంద్రుడి మీదకి తీసుకెళ్లి అక్కడ ఒక టెంపరీ సెటప్ ని నిర్మిస్తారు. ఆ తర్వాత దాన్ని ఒక పర్మనెంట్ హ్యాబిటేట్ గా మార్చే ప్రాసెస్ ని ముమ్మరం చేస్తారు. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే అమెరికాకి మన ఇస్రో బ్రెయిన్స్, మన సపోర్ట్ అవసరం పడింది అనమాట. మీరు అడగొచ్చు, రష్యా చైనా వాళ్ళు కూడా ఇలాంటి ప్లాన్లు ఏవో వేస్తున్నారు కదా అని. నిజమే, వాళ్ళు కూడా ILRS పేరుతో ఒక జాయింట్ మూన్ బేస్ కడతామని గొప్పలు చెప్తున్నారు. కానీ ప్రాక్టికల్ గా గ్రౌండ్ రియాలిటీ చూస్తే అమెరికా ప్లాన్స్ మాత్రమే చాలా ఫాస్ట్ గా రియలిస్టిక్ గా ముందుకు వెళ్తున్నాయి. చైనా రష్యా ప్లాన్స్ ఇంకా కాగితాల మీదే, ఈ ప్రెజెంటేషన్ల రూపంలోనే ఆగిపోయి ఉన్నాయండి. అందుకే అమెరికా వాళ్ళు ఫ్యూచర్ ని ముందే ఊహించి తమకు ఒక పక్కా సపోర్ట్ సిస్టమ్ ఉండాలని మనల్ని ఇన్వైట్ చేశారు అనమాట. చంద్రుని మీద బేస్ కట్టడం అంటే మన ఊర్లో ఈ 2 గదులు ఇల్లు కట్టినంత తేలిక కానే కాదండి. అక్కడ వాతావరణం భయంకరమైన నరకం. పీల్చుకోవడానికి ఆక్సిజన్ ఉండదు, నీళ్లు ఉండవు. పగిటిపూడి చూస్తే టెంపరేచర్ 120 డిగ్రీల దాకా మండిపోతే రాత్రి వేళల్లో -130 డిగ్రీల కంటే కిందకు పడిపోయి రక్తం గడ్డ కట్టుకుపోతుంది. పైగా అక్కడ రేడియేషన్ ప్రభావం చాలా ఎక్కువ. అంతటి దారుణమైన పరిస్థితుల్లో బేస్ని రోజు మెయింటైన్ చేయాలంటే అమెరికా ఒక్కదాని వల్ల అయ్యే పని అయితే కాదండి. ఖచ్చితంగా ఇంకా కొన్ని పవర్ఫుల్ దేశాల సపోర్ట్ కావాలి. ఖర్చుల భారంతో పాటు టెక్నాలజీ కూడా పంచుకోవాలి. అందుకే వాళ్ళు జపాన్కి చెందిన ఈ జాక్సా, అలాగే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీని కలుపుకున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రపంచ పటంలో అమెరికాకి పెద్దగా ఆప్షన్లు కూడా లేవు. రష్యాని వాళ్ళు వైరి వర్గంగా చూస్తారు కాబట్టి పిలవరు. చైనాని వాళ్ళు చట్టాల ప్రకారమే రానివ్వరు. ఆస్ట్రేలియా దగ్గర అంత సీన్ లేదు. యూరోప్ వాళ్ళని ఆల్రెడీ లైన్లోకి అయితే పెట్టేశారు. సౌత్ కొరియా ఇంకా అంత రేంజ్కి అయితే ఎదగలేదు. ఇక ఆఫ్రికా, అరబ్ ఈ కంట్రీస్, తర్వాత సౌత్ అమెరికా ఈ దేశాల వైపు చూసే ఛాన్స్ అయితే లేదు. సో ప్రపంచం మొత్తం జల్లెడు పెట్టి వెతికినా అమెరికాకి కనిపించేది ఏకైక అద్భుతమైన ఆప్షన్ మన భారతదేశం, మన ఇస్రో అండి. 2032 నాటికి చంద్రుడి మీద పర్మనెంట్ గా మనుషుల నివాసం ఉండేలా అమెరికా మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది. అంటే అక్కడ ఇల్లులు కట్టడం, అక్కడ దుమ్ము నుంచి ఈ మిషన్లు కాపాడుకోవడం, నీటి ఆధారాలను వెతికి తీయడం, ఇలాంటి విపరీతమైన పనులు ఉన్నాయి. ఇందులో ఇస్రోకి స్పెషల్ ఇన్విటేషన్ రావడం అనేది మన దేశానికి, మన శాస్త్రవేత్తల కష్టానికి దక్కిన ఒక దట్ ఈజ్ ఇండియా గౌరవం. తక్కువ బడ్జెట్లో క్వాలిటీ మార్జిన్తో 100% సక్సెస్ రేట్తో ప్రయోగాలు చేయడంలో ఇస్రోకి ప్రపంచంలోనే తిరుగులేదు. మన మార్స్ మిషన్, మంగళయానం, రీసెంట్గా చేసిన చంద్రయాన్ 3, సో ఈ విజయాలు ఉన్నాయే ప్రపంచ దేశాల కళ్ళు తెరిపించాయి అనమాట. ఆ తక్కువ ఖర్చుతో అంతటి విజయాన్ని సాధించే మేధస్సు ఇప్పుడు నాసాకి చాలా చాలా అవసరం. అయితే ఇక్కడ మన వాళ్ళకి ఒక ప్రాక్టికల్ డౌట్ రావడం సహజం. అసలు మనం ఎందుకు అమెరికా ప్రాజెక్టులో చేరాలి? మనకంటూ సొంతంగా సత్తా ఉంది కదా, సింగిల్గానే వెళ్ళి రచ్చ చేయొచ్చు కదా అని ఇక్కడ మనం చాలా డిప్లొమాటిక్గా ఆలోచించాలండి. నాసాతో చేతులు కలిపినంత మాత్రాన మన ఇస్రో తన సొంత ప్రాజెక్టును పక్కన పెట్టేస్తుందని అర్థం కాదు కదా. మనం అక్కడ ఎవరికి గులాంగిరి చేయడం లేదు, ఈక్వల్ పార్ట్నర్స్గా వెళ్తున్నాం. 2023లోనే మన ప్రధాని మోదీ గారు ఇస్రోకి ఒక క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. 2035 కల్లా అంతరిక్షంలో భారతీయ అంతరిక్ష స్పేస్ స్టేషన్ మనకు ఒక సొంతంగా నిర్మించుకోవాలి. అలాగే 2040 నాటికి ఒక భారతీయ వ్యోమగామి మన సొంత రాకెట్ మీదుగా వెళ్ళి చంద్రుడి మీద అడుగు పెట్టాలని ఒక టార్గెట్ సెట్ చేశారు. ఈ టార్గెట్స్లో ఎలాంటి చేంజ్ ఉండదు, పనులు నడుస్తూనే ఉంటాయండి. మరి ఈ ఆర్టెమిస్ మిషన్ వల్ల మనకి కలిగే అసలు లాభం ఏంటి? లాభం అంటే మామూలు లాభం కాదు భయ్య. అమెరికా వాళ్ళు గడిచిన 60 ఏళ్ళుగా ఈ స్పేస్ రీసెర్చ్ కోసం ఖర్చు చేసిన వేల కోట్లు, వాళ్ళు పడ్డ కష్టం, వాళ్ళు అనిపించిన అంతా మనకి చాలా ఈజీగా షార్ట్ కట్గా నాలెడ్జ్ షేరింగ్ దొరుకుతుంది కదా. సో రేపొద్దున మనకు ఆస్ట్రోనాట్స్ని మన సొంత రాకెట్లో పంపించేటప్పుడు చంద్రుడి వాతావరణం మన శరీరం మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, మానసిక ఒత్తిడిని ఎలా తట్టుకోవాలి, అక్కడ ఇల్లు ఎలా నిర్మించాలి, సో జీరో గ్రావిటీలో సర్వైవ్ ఎలా అవ్వాలనే ప్రాక్టికల్ సీక్రెట్స్ అన్ని మనకు ముందే తెలుస్తాయి కదా. ఇది మనకి ఒక విపరీతమైన అడ్వాన్స్ ట్రైనింగ్ క్యాంప్ లాంటిదండి. కొండని పిండి చేసే టెక్నాలజీ మనం డైరెక్ట్గా ఫీల్డ్లో చూసి నేర్చుకోవచ్చు. ఈ ఎక్స్పీరియన్స్ వల్ల 2040లో మనం చేయబోయే సొంత మూన్ మిషన్లో తప్పులు జరగడానికి అవకాశమే ఉండదండి. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ముందు మన భారతీయ ఆస్ట్రోనాట్స్ని నాసా వాళ్ళే తమ సొంత రాకెట్లో ఉచితంగా లేదా భాగస్వామ్యంలో చంద్రుడి మీదకు తీసుకెళ్లే ఛాన్స్ కూడా ఉంటుంది. అంటే మన వాళ్ళు చాలా త్వరగానే మూన్ మీద కాలు మోపబోతున్నారు. ఆ తర్వాత 2040లో మన సొంత వాహనంలో వెళ్తాం. మన జాతీయ జెండాని భుజాన్ని వేసుకొని ఒక ఇండియన్ చంద్రుడి నేల మీద నిలబడితే ఆ దృశ్యం తలుచుకుంటేనే ఒళ్ళు పులికరించిపోతుంది కదా. రాబోయే రోజుల్లో స్పేస్ అనేది కేవలం ప్రయోగాలకు మాత్రమే పరిమితం కాదండి,
అదొక ముమ్మాటికి బిజినెస్ హబ్గా, పవర్ సెంటర్గా మారబోతుంది. చంద్రుడి మీద హీలియం-3 అంటే ఇలాంటి అత్యంత విలువైన ఖనిజాలు ఉన్నాయి కదా. సో భవిష్యత్తులో భూమి మీద ఇంధనం సంక్షోభం వస్తే ఈ ఖనిజాలే కాపాడుతాయని చెప్తున్నారు. అంతే కదండి. రేపొద్దున మార్స్, అంగారక గ్రహం మీదకి కానీ లేదా వేరే గ్రహాల మీదకి వెళ్ళడానికి చంద్రుడే ఒక మెయిన్ పెట్రోల్ బంగ్లాగా, ఒక పీట్ స్టాప్ లాగా ఉపయోగపడతాడు అనమాట. అంటే భవిష్యత్తులో చంద్రుడి మీద ఎవరికి ఎక్కువ పట్టు ఉంటుందో వాళ్ళే ఈ విశ్వాన్ని శాసిస్తారు. అందుకే అమెరికా వాళ్ళు ముందుగానే అక్కడ జెండా పాతాలను చూస్తూ ఉన్నారు. అందుకే మనల్ని కూడా ఒక కీలక భాగస్వామిగా చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఇదే అమెరికా మన ఇస్రో ఎదుగుతుంటే చూసి తట్టుకోలేక మనకి క్రయోజనిక్ ఇంజన్ టెక్నాలజీ రాకుండా రష్యాపై ఒత్తిడి తెచ్చింది. మన సైంటిస్టులపై ఆంక్షలు విధించింది కూడా, మనల్ని తొక్కిపెట్టాలని చూసింది. కానీ ఈ రోజు కాలచక్రం తిరిగింది. మన సైంటిస్టుల కష్టం, మన ఇస్రో సాధించిన విజయాలు అమెరికా స్థాయిని తగ్గించి మన స్థాయిని పెంచేలా చేసాయి. ఈరోజు వాళ్ళే స్వయంగా మన దగ్గరకు వచ్చి ప్లీజ్ మాతో కలవండి, కలిసి స్పేస్ని రూల్ చేద్దామని అడుగుతున్నారండి. ఇది ప్రతి భారతీయుడు గర్వపడాల్సిన విషయం. మొత్తానికి చూసుకుంటే ఈ నాసా, ఇస్రో ఈ కాంబినేషన్ అనేది గ్లోబల్ స్పేస్ హిస్టరీలోనే ఒక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. ఒక పక్క గగనయాన్ ప్రాజెక్ట్తో మన వాళ్ళని అంతరిక్షంలో పంపే ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇంకో పక్క ఈ స్పేస్ స్టేషన్ డిజైన్లు సిద్ధమవుతున్నాయి. వీటితో పాటు ఈ ఆర్టమిస్ మిషన్ కూడా తోడైతే స్పేస్ టెక్నాలజీలో ఇండియా రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుందండి. సో చంద్రుడి మీద మన వాళ్ళు వేసే ప్రతి అడుగు మన దేశ భవిష్యత్తుకు ఒక పునాది రాయి కాబోతుంది. ఈ రియల్ ఎస్టేట్ ముచ్చట్లు, అంతరిక్ష రాజకీయాలు మున్ముందు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయండి. సో వీటి గురించి మీరేమనుకున్నారు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్, వందే మాతరం.